అయినా మీరు మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని చేశారు. ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఏ విధంగా కూడా కలిసికట్టుగా పనిచేస్తుందని చూస్తున్నాం. పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలో, ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ఈ ఆలోచనలు అనేది, ఈ కొత్త ఆలోచనలు అనేది కొన్ని విధాలుగా వారు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గంలో అయితే ఎంఎన్ఆర్జీఎస్ అనేది దాదాపు ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయల పనులు కూడా చేయాల్సిన బాధ్యత వారికి వచ్చింది. ఉన్నప్పుడు ఇది పెద్ద మంత్రిత్వ శాఖ. ఇది ఈ మంత్రిత్వ శాఖతో వారు ఇంకా పిఆర్ రోడ్లు, పంచాయతీ రోడ్లు అనేది కూడా వేసేదాని కొరకు ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇది ఎంతో అవసరం. మనం రాష్ట్రానికి నిధుల కొరత ఉన్నది, 10 లక్షల రూపాయల అప్పు అనేది కూడా ఉన్నది. అందువల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో అయితే అన్ని ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసుకునే దానికి వీలవుతుంది అనేది తెలుపుకుంటూ, ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రకాశం జిల్లాలో మార్కాపురంకు రావటం చాలా అదృష్టం అని మరొకసారి వారికి కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయవలసింది. మీ కుటుంబం అనేది ఎప్పుడు కూడా పెద్దలు వెంకట్రావు గారు, మీ తండ్రి గారు ఆలోచన అనేది మీరు ఈ విధంగా చేస్తున్నందుకు హృదయపూర్వకంగా మాగుంట కుటుంబం మీకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞత తెలియచేయటంలో చేతులు జోడించి మరి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నారు. ఎక్కడైనా ఎండిపోయిన గొంతుకి కావాల్సింది కనీస అవసరం శుద్ధ జలం. ఈ జలంకు ఉన్నటువంటి ఈ టైం కూడా 2025 కల్లా అయిపోయేటువంటి ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసి అది 2028 వరకు కొనసాగే విధంగా చాలామందికి మరి దీని ద్వారా లబ్ధి కలిగే విధంగా కృషి చేసినందుకు పెద్దలందరికీ, కూటమి ప్రభుత్వానికి, పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలియజేసుకుందాము. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం మరియు విలేజ్ వాలంటీర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున డాక్టర్ శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు, మినిస్టర్ గారు, వారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1290 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి, జనసేన ఇన్ఛార్జ్ కాశీనాథ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మాగుంట పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర శాసనసభ్యులందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం చేస్తా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక విషయం తీసుకెళ్తున్నాను. ఇది పూర్తిగా 3 వెనుకబడిన జిల్లాల నుంచి ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి దుర్భిక్షం, కరువు కాటకాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా తాగేందుకు నీళ్లు లేని పరిస్థితుల్లో 2018కు ముందు ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు మీరు ప్రారంభిస్తున్నటువంటి ప్రాజెక్టుకి 650 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈరోజు మళ్ళీ ఇది 1290 కోట్ల రూపాయలు పెరిగింది. ఈ పాపానికి కారణం గత పాలకులు అనేది వాస్తవం కాదు అంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, మీరు కానీ కంటిన్యూషన్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్న దానికి ఇదొక నిదర్శనం. అదే రోజున కనుక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్లయితే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేది, ఇంత వ్యయం కూడా అవసరం లేకుండా ఉండేది అనేది మీరు చెప్పేటువంటి దానికి అక్షర సత్యం అని చెప్పేసి ఈ సభావేదిక ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే, ఈ జలజీవన్ ప్రాజెక్టుని గత పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా కోల్పోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టుని పూర్తిగా మళ్ళీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్న విషయం కూడా ఈరోజు నేను ప్రజలకు తెలియజేసిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ ప్రాంతంతో
ఫేజ్ 1 కింద పశ్చిమ ప్రకాశం మనకి మంచినీటి ఇచ్చేటువంటి కొనసాగుతుంది. అదేవిధంగా ఫేజ్ 2 కూడా ఈ వెనుకబడిన ప్రకాశం జిల్లాకి త్వరలోనే మనం ప్రారంభించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను.